బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ముందు సమీక్షలు చేస్తున్నది. లోక్సభ నియోజకవర్గాల వారీగా వాస్తవానికి పాత 10 జిల్లాలు అనుకోవచ్చు, లేదా 17 లోక్సభ నియోజకవర్గాలు. ఈ 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక 3-4 లోక్సభ నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా వాటిల్లో పూర్ పర్ఫార్మెన్స్ బీఆర్ఎస్ ఉన్నది. మరి ఎందుకోసం ఇది జరిగింది అనే దానిపైన కార్యకర్తల నుంచి, ఎగువ దిగువ శ్రేణి నాయకుల నుంచి వరుసగా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్ఏ బాగున్నది, బీఆర్ఎస్ వద్దు. బీఆర్ఎస్ను మీరు జాతీయ రాజకీయాలకు వెళ్ళాలంటే కనుక బీఆర్ఎస్ను మీరు అట్లాగే ఉంచండి, టీఆర్ఎస్ మాత్రం తెలంగాణకు పరిమితం చేయాలి. తెలంగాణను వదిలేయడం వలన గ్రౌండ్ వదిలేసినట్లయింది. ఒకటి నుంచి 2% ఓటర్ల పైన సరే ఈ బీఆర్ఎస్ అనే ప్రభావం ఉన్నది, అది పార్టీకి నష్టం చేస్తున్నది అనే ఒక అభిప్రాయాన్ని కూడా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. పై స్థాయి నాయకుల వరకు కూడా ఇది తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎప్పుడైతే భారతీయ రాష్ట్ర సమితి అయిందో అప్పటి నుంచి ఏదీ కలిసి రావడం లేదని, నష్టమో కష్టమో కలుగుతున్నదని ఆ పార్టీ నాయకులు కేటీఆర్ దృష్టికి తీసుకొని వస్తున్నారు. సరే, ఈ మార్పు విషయంలో వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ అది బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. తెలంగాణ ఉద్యమానికి ఒక రాజకీయ పార్టీ ద్వారా ఆక్సిజన్ ఇచ్చి అండగా నిలబడింది. మొత్తం ఉద్యమకారులంతా చెప్పుకోవడానికి, ఉద్యమకారులందరికీ ధైర్యం ఇవ్వడానికి వచ్చింది ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ రాజకీయ పార్టీ లేకుంటే కనుక ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే మార్గం లేదు. ఆ టీఆర్ఎస్ ఉన్నది కాబట్టే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న నిర్బంధానికి, ఒత్తిడికి తట్టుకొని నిలబడింది టీఆర్ఎస్. చాలామంది తెలంగాణ ఉద్యమం 69 లేకపోతే కనుక 52 ఇడ్లీ సాంబార్ గోబ్యాకప్పుడు మొన్నటి 2000 సంవత్సరం నాటి వరకల్లా ఒక రాజకీయ పార్టీ లేని కారణంగా వివిధ ఉద్యమ సంస్థలు వచ్చినాయి. ఆనాడు తెలంగాణ ప్రజాసమితి వచ్చింది, నిలబడలేకపోయింది. కానీ టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమ డైరెక్షన్ మారింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే తట్టుకొని నిలబడడానికి, తెలంగాణ ఉద్యమ పక్షాన అసెంబ్లీలో వాయిస్ వినిపించడానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. అది టీఆర్ఎస్ వలన. ఆ టీఆర్ఎస్ ఏ గ్రామస్థాయిలో ఎక్కడ కూడా ఆ పార్టీకి కార్యకర్తలు లేరు, బూత్ ఏజెంట్లు లేరు, పోలింగ్ బూత్లో ఏజెంట్లు లేరు. వారు అక్కడ అసలు నిర్మాణమే లేదు, గ్రామ శాఖలు లేవు. అయినా సరే టీఆర్ఎస్ అనేది అది తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష. టీఆర్ఎస్ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ఇది ప్రజల్లో ఉన్న ఒక బలమైన ఇమేజ్, ముద్ర. ఈ ముద్రను బీఆర్ఎస్ఏ పోగొట్టుకున్నది. ప్రజల్లో తమ పార్టీ అని ఓన్ చేసుకున్న, తమ ఇంటి పార్టీ అని ఓన్ చేసుకున్న ప్రజలకు తనకు తానుగా ఆ పేరు ద్వారా దూరమైంది అనే ఒక భావన ఆ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో చాలా ప్రబలంగా ఉన్నది. ఈ ప్రబలంగా ఉన్న కారణంగానే ఇప్పుడు దాన్ని కాదని తెలంగాణకు మాత్రం ఒక ప్రాంతీయ పార్టీ అవసరం. ఇవాళ తెలంగాణ జనసమితి ఉన్నది, ప్రొఫెసర్ కోదండరాం పెట్టింది. మిగతా 1-2 ప్రాంతీయ పార్టీలు ఉంటే వాటి ఉనికి కూడా అంత బలంగా లేదు. టీఆర్ఎస్ అనేది ఆనాడు అనివార్యత, ఆనాడు అవసరం తెలంగాణ ప్రజలకు వచ్చింది. అధికారంలోకి వచ్చిన రెండోసారికి తన పేరు మార్చుకున్నది. పేరు మార్చుకోవడంతో ఇక్కడ తన ఉనికి కూడా కొంత ఇబ్బంది ఎదురవుతున్నదనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు విస్తృతంగానే మీడియాలో వస్తున్నాయి. కార్యకర్తల నుంచి, కార్యకర్తలకు పార్టీకి మధ్య కొంత లింకు తెగిందా అనే ఒక భావన కూడా ఉన్నది. కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉండాలనే విషయంపైన దృష్టి ఉన్నది తప్ప పార్టీ పైన దృష్టి పెట్టలేదని కేటీఆర్ కూడా అంటున్నారు. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, సవరించుకుంటాము, సరి చేసుకుంటామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇట్లా వారు చాలా విషయాలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వచ్చే సమస్యల్లా అస్తిత్వానికి సంబంధించిన, ఉనికికి సంబంధించిన సమస్య ఉన్నది. ఆ అస్తిత్వం, ఉనికి అనేది టీఆర్ఎస్. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును తెలంగాణకు పరిమితం చేయండి. ఒకవేళ బీఆర్ఎస్ఏ పెట్టాలనుకుంటే కనుక జాతీయ స్థాయిలో ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు, న్యాయ నిపుణులు, వారిని ఈ రంగంలో, న్యాయ రంగంలో నిష్ణాతులు అయిన వారిని, ఎన్నికల కమిషన్కు వీటికి సంబంధించిన అంశాలు చర్చించే వారిని వారు పరిశీలన చేసుకుంటారు. కానీ తెలంగాణకు మాత్రం బీఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్ ముద్దు అని కాంగ్రెస్, ఈ బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరి పార్టీ పెద్దలకు చెప్తున్నారు. వారు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్కు వస్తున్న కార్యకర్తల నుంచి, క్షేత్రస్థాయి నుంచి, నాయకుల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఇది.